నేను మీ శ్రీలత. సమాజాన్ని చైతన్యవంతులు చేయడంలో ఫోటోలు ఎంతగానో దోహదపడతాయని, తద్వారా అందులోని వాస్తవాలను ప్రతిబింబిస్తాయని మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ పి సంపత్ కుమార్ విశాఖలో పేర్కొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ 185వ దినోత్సవం సందర్భంగా వైజాగ్ ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఎంతో బాగుందని కొనియాడారు. ఫోటో అంటే ఒక ఎమోషన్ అని పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్ల పనితీరు చక్కగా కనిపిస్తుందని కొనియాడారు. భవిష్యత్తులో సైతం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని అభిలషించారు. నగర పౌరులు ఈ ఎగ్జిబిషన్ తిలకించి సంతృప్తి వ్యక్తం చేయడం ఆనందకరమన్నారు కమిషనర్ పి సంపత్ కుమార్. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మన ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ ఎగ్జిబిషన్ చూడడానికి రావడం జరిగింది. ఎగ్జిబిషన్లో చూసినటువంటి ఫొటోస్ అన్నింటిలో ప్రతి చోట ఒకవైపు జీవితం ఒకవైపు ఉండగా సామాజిక సమస్యల్ని కవర్ చేశారు. అదేవిధంగా ఇప్పటికీ సమాజంలో ఉన్నటువంటి కొన్ని దుర్గుణాలు అంటే కొన్ని అవలక్షణాలని కూడా ప్రతిబింబించలేగా ఈ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వాళ్ళు మంచి ఎమోషన్స్తో కూడినటువంటి ఫోటోగ్రాఫ్స్ అన్నిటినీ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో ఒక మంచి సందేశాత్మక ఫోటోలు ఉన్నాయి, సంతోషాన్ని కలిగించేటువంటి ఫొటోస్ ఉన్నాయి, ఎమోషన్స్ని కలిగించేటువంటి ఫొటోస్ ఉన్నాయి, అదేవిధంగా మంచి సమాచారాన్ని ఇచ్చేటువంటి ఫొటోస్ ఉన్నాయి, క్రీడలకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అద్భుతమైనటువంటి ప్రతిభ ప్రదర్శించినటువంటి ఫోటోగ్రాఫర్స్ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, టాలెంట్ చాలా గొప్ప టాలెంట్ ఉందన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది అంతర్జాతీయ వేదికల వరకు మన యొక్క ప్రతిభ ప్రతిబింబించేలాగా మీ యొక్క టాలెంట్ని అందరూ వినియోగించుకొని మంచి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిలో పార్టిసిపేట్ చేసి విశాఖపట్నం నగరానికి కూడా మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత 15 ఏళ్లుగా ఫోటో ఎగ్జిబిషన్ నిర్విరామంగా చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాజకీయ నాయకులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారని తెలిపారు. వైజాగ్ ఫోటో జర్నలిస్టుల అధ్యక్షులు పిఎన్ మూర్తి. వాళ్ళ విజ్ఞానం పెంచుకోవడంతో పాటు మా ప్రతిభ కూడా దీనివల్ల బయటపడుతుందని మేము మాకు ప్రకార విశ్వాసం. ఈ ప్రదర్శన 3 రోజుల పాటు సాగింది. ఈరోజు ముఖ్య అతిథిగా జీవీఎంసీ కమిషనర్ వచ్చి ప్రారంభించి తను ఎంతో ఇన్స్పైర్ అయ్యారు. వారు కూడా ఇలాగ వచ్చిన గెస్టులు, పొలిటీషియన్లు, నగర ప్రముఖులు, స్కూలు విద్యార్థులు అందరూ వస్తారు. మామూలు నగర ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి సందర్శించుకుంటారు. ఈ ప్రదర్శన కార్యక్రమం గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దీనికి ప్రముఖులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2018లో అతను కూడా విజిట్ చేసి మమ్మల్ని అభినందించడం జరిగింది. జాతీయ ఫోటోగ్రఫీ పోటీల్లో అవార్డులు పొందిన విశాఖ నగరానికి చెందిన ఫోటో జర్నలిస్టులను జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ సన్మానించారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ ను వైజాగ్ ఫోటో జర్నలిస్టుల తరపున పర్యావరణ వినాయకుని ప్రతిమను అందజేసి ఘనంగా సన్మానించారు.